బైబిల్ని ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదుల్లో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండనివ్వండి. రెండవది ఏంటంటే, నేను క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండనివ్వండి. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం. మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా నిలబడండి. మనకి నవీన్ పగడాల అనే క్రైస్తవ మతబోధి, అంటే ఆయన ఫాస్టర్, ఆయన చనిపోవడం జరిగింది. చిన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్లో చనిపోతే అక్కడ ఏం జరుగుతుందంటే, బిఆర్ షెఫీ, ఈయన మోటివేట్ స్పీకర్, ఈయన కూడా ఒక మత గురువు, ఇతను కూడా వెళ్ళిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఎవరైతే మాట్లాడుతున్నాడో ఫాస్టర్, ఇతను కూడా అందరు కలిసి వెళ్ళిరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇతను ఏం చెప్తున్నాడంటే, మీ దేవుడు మా దేవుడు ఒకటే, ఇట్లాంటి అటాక్లు ఎవరి మీదైనా జరగవచ్చు. అది అటాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అటాకో కాదో ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఎందుకంటే పోస్ట్ మార్టం జరగలేదు, ఆయన మీద ఏదో గాయాలు ఉన్నాయి, అది ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడంటే, తాగి నడిపాడు బండి. అయితే ఈయన మీద హిందువులు ఎందుకు అటాక్ చేస్తారు అంటే, చాలాసార్లు ఈయన మన భగవద్గీత గురించి కానీ ఇంకా వేరే గ్రంథాల గురించి మేమే అనువాదించాం తెలుగులోకి, వీళ్ళకి అసలు చేత కాదు అని కొన్ని వీడియోలలో చూసిన నేను. దానికి మన వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు తిట్టడం జరిగింది. అయితే కొంతమంది హిందువులు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం జరిగిన తర్వాత ఈయన ఏమంటున్నాడు అంటే, ఈ వీడియోలో, ఇప్పుడు జరిగిన అటాక్ మీ మీద కూడా జరగవచ్చు, మా మీద కూడా జరగవచ్చు, మన ఇద్దరి దేవుడు ఒకటే, మీకేమన్నా అయితే మేము అండగా ఉంటాం, మాకేమన్నా అయితే మీరు అండగా ఉండండి అని చెప్పి ఈ చావుని వీళ్ళు హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనమాట. అదే హిందువులే చంపిరు అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారంట. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, ఎవడు చంపినట్టు ఎక్కడ ఏం ప్రూఫ్స్ ఏం లేవు. పోలీసులు చెప్తున్నారు అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, తాగి నడిపాడు బండి, కాబట్టి లోయలో పడి చనిపోయాడు అని చెప్పి చెప్తున్నారు. అయితే మధ్యలో వీళ్ళు మధ్యలో కొంతమంది క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు అంటే, మీరు ఆ పండుగలు చేసుకుంటారు, ఈ పండుగలు చేసుకుంటారు, అనవసరంగా క్రింజ్ క్రియేట్ చేస్తున్నారన్నమాట, న్యూసెస్ క్రియేట్ చేస్తున్నారు. హిందువులకి హత్యకి ఏం సంబంధం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తాగి అతను బండి మీద కింద పడ్డాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే హిందువులే చేశారు, కావాలని రెచ్చగొట్టాలి, మతాల మధ్యలో రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని చెప్పి అదొకటైతే. ఈతనేం మాట్లాడుతూ, అతను చనిపోతే కొంతమంది మన వాళ్ళు ఏం చేశారు, కొంచెం అగ్రెసివ్గా నెక్స్ట్ నువ్వు కూడా చనిపోతావు అని చెప్పి ఈ ఫాస్టర్ కూడా తిట్టిరనమాట. తిడితే ఈయనేమంటారంటే, మీరే చంపారు, నన్ను కూడా వీళ్ళే చంపేస్తారు అనే ఒక ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటూ బిఆర్ షెఫీ గారిని ఏమంటున్నారంటే, మీకేమైనా మేము ప్రాణం అడ్డం పెడతాం, మాకేమైనా మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళు ఒకటైపోయి ఒకటేలాగా అర్థమవుతుందా? మీకు ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు ఒకటైపోయి మాట్లాడుతున్నారు అనమాట. ఇది జరుగుతుంది. ఇది కేవలం క్యాజువల్ డెత్. ఇది అనవసరంగా వీళ్ళు ఫ్రేమ్ చేస్తారు, హిందువుల పైన ఫ్రేమ్ చేస్తారు.